I welcome each one of you, my fellow pilgrims to heaven, for our weekly Bible study in Telugu language. This is the 8th Sabbath School lesson study in Telugu language. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 8వ సబ్బాతు బడి పాఠం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ వేసవి కాలంలో కూడా చాలా వేడిగా ఉన్నది. గత కొన్ని రోజుల నుంచి నిన్న ఈ ప్రాంతంలో మేము నందిగామ అనే ప్రాంతంలో ఉన్నాం. నందిగామ ఒక టౌన్ ఇది. ఇక్కడ 49 డిగ్రీల వరకు వచ్చేసింది వేడి. 49 డిగ్రీల వరకు వచ్చేసింది. చాలా వేడిగా ఉన్నది. అయినప్పటికీ ప్రభు యొక్క మహాకృపను బట్టి మీ అందరి యొక్క ప్రార్థన వలన ప్రభు మమ్మల్ని క్షేమంగా ఉంచారు. ఇప్పటికి మేము 8వ గ్రామంలో ఉజ్జీవ సభలు జరిపిస్తున్నాం ఈ వేసవకాలంలో. ఈ యొక్క గ్రామం పేరు చంద్రల్లపాడు. ఇది నందిగామకు దాదాపుగా ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. చంద్రల్లపాడు చాలా పురాతనమైన సంఘం. దాదాపుగా 100 సంవత్సరాలు చరిత్ర ఉన్న మన సంఘం ఇది. ఇక్కడ ఈ దినం ఆఖరు రోజు ఉజ్జీవ సభలో రేపటి నుంచి అనగా 23వ తారీఖు నుంచి మామిళ్ళపల్లి, ఇది గుంటూరుకు ఒక 15 కిలోమీటర్ల దగ్గరగా మామిళ్ళపల్లి, అక్కడ చేస్తాం. ఆ మామిళ్ళపల్లి అనే గ్రామం డాక్టర్ నతానియేల్ గారు మీలో అందరికీ కూడా పరిచితం. వారు దానియేలు ప్రకటన గ్రంథాల మీద వ్యాఖ్యానం రాశారు, 10 ఆజ్ఞల మీద పుస్తకం రాశారు, అనేకమైన గ్రంథాలు వారు రచించారు మన యొక్క భాషలో. కనుక వారి గ్రామంలో 3 దినాలు అనగా మే 23, 24, 25, మే 26 నుంచి నరసరావుపేట, మే 26, 27, 28 నరసరావుపేట, తర్వాత మాచర్ల మే 29, మే 30, మే 31. ఇవన్నీ కూడా జరగాల. వీటి కొరకు ప్రార్థించండి. దేవుడు మమ్మల్ని ఈ యొక్క ఎండవేడిలో కూడా కాచి కాపాడేలాగా. నాతో ఉన్న మన విద్యార్థి బృందం ఇప్పుడు VBS చేస్తున్నారు చంద్రల్లపాడులో. వారి కొరకు కూడా ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని ఈ యొక్క 8వ పాఠంలో కొనసాగుదాం. 8వ పాఠం పాఠ్యాంశం ఏమిటంటే, టైటిల్ ఏమిటంటే విశ్వాసమును కలిగి ఉండుట. ఇంగ్లీష్లో హ్యావింగ్ ఫెయిత్ అన్నారు. విశ్వాసమును కలిగి ఉండుట. ప్రార్థన చేసుకుని ఈ యొక్క 8వ పాఠంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు ప్రేమించి ఈ వేసవి వేడిమిలో కూడా మీ కాపుదల, మీ భద్రత మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రత్యేకమైన కృపాసన్నిధి మాతో ఉంచవలసిందని ఈ జరుగుతున్న ఉజ్జీవ సభలు దీవించండి. ఇంకా మిగిలిన ఆ గ్రామాలకు వెళ్ళి ఉజ్జీవ సభలు జరిపించి మీ యొక్క నామాన్ని ఘనపరిచే ధన్యత మాకు దయచేయవలసిందని. మీరు త్వరలో వస్తున్నారు ప్రభా. మీరు అక్కడి కొరకు మేము సిద్ధపడుచు అనేక మందిని సిద్ధపరిచే ధన్యత దయచేయండి. ఈ 8వ పాఠాన్ని అర్థం చేసుకోవటానికి మీ కృపను, పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించండి. దీన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, ఈ యొక్క వీడియోని ఇతరులతో పంచుకుంటున్న వారిని కూడా ఆశీర్వదించండి. ఈ యొక్క వీడియో రికార్డింగ్లో సహాయం చేస్తున్న జేస్ దాస్ను, దాన్ని ఎడిటింగ్ చేస్తున్న రోహిత్ను మీరు ప్రత్యేకంగా దీవించండి. ప్రతి విషయంలో మీరు కృప చూపించవలసిందని యేసుప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, విశ్వాసమును కలిగి ఉండుట 8వ పాఠం. విశ్వాసం అనగానేమి? విశ్వాసం అంటే మనం నమ్మిక ఇంచుట. విశ్వాసం అనగా నమ్మిక ఇంచుట. దేనిలో నమ్మిక? దేవునిలో, ఆయన వాక్యంలో, ఆయన చెప్పిన విషయాల్లో మనం నమ్మిక ఉంచాలా. కారణం, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ప్రభువారు సెలవిచ్చారు. ఈ విశ్వాసం అనేది మనకి కంటికి కనిపించకపోవచ్చు, అది కంటికి కనిపించదు, కానీ అది వాస్తవము. దానికి ఏ విధమైన ఆధారాలు లేవేమో అనుకుంటారు కొంతమంది. అది సరికాదు. విశ్వాసానికి కూడా
ఆ నమ్మిక ఉంచడానికి మనకి అనేకమైన ఆధ్యాత్మిక ఆధారాలు ప్రవహిస్తారు. కనుక విశ్వాసం అంటే ఏమీ ఆధారం లేనిది కాదు. కనుక మనకి ఇవ్వబడిన మూలవాక్యం, కంఠత వాక్యం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. దానిలో విశ్వాసం అనేది మనము రాబోయే సంఘటనలను మనం నమ్ముట, రాబోయే విషయాలను మనం ముందుగానే నమ్ముట, దాన్నే విశ్వాసమని మనకు నిర్వచనం చెప్పారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనకి విశ్వాసము గల వీరుల, అంటే విశ్వాస వీరుల జాబితా, ఒక లిస్ట్ అన్నమాట మనకు అందులో ఉన్నది. ఏబేలుతో ప్రారంభమైంది. మొట్టమొదట విశ్వాసి ఏబేలని ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పౌలు గారు చెప్తున్నారు. అప్పటి నుంచి ప్రతి తరములో కూడా విశ్వాసులు ఉంటూనే ఉన్నారు. మనందరికీ తెలిసిన రీతిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడగుట అసాధ్యము అనగా, దేవునికి ఇష్టలుగా జీవించాలంటే, దేవునికి ప్రియమైన వారిగా మనం జీవించాలంటే, దేవునికి అంగీకారమైన వారిగా మనం జీవించాలంటే ఖచ్చితంగా మనకు విశ్వాసం కావాలి. విశ్వాసం లేకుండా మనం ఏమి చేసినప్పటికీ, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని దశభాగాలు ఇచ్చినా, దాని ద్వారా దేవుని మన్నన, దేవుని మెప్పు, దేవుని యొక్క ఆశీర్వాదం మనము పొందలేము. కనుక విశ్వాసం చాలా ప్రాముఖ్యం. దానితో పాటు విశ్వాసాన్ని ఎలా సంపాదించుకోవాలా, ఎలా పొందుతాం విశ్వాసాన్ని అనే ప్రశ్న కూడా మనకు వస్తుంది. దీనికి కూడా వాక్యంలో మనకు జవాబు ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో వినుట ద్వారా విశ్వాసము కలుగును. ఏం వినాలా? దేవుని వాక్యాన్ని వినాలా. మనకు చదవటం రాకపోయినట్లయితే, మనకు చదవటం వచ్చినట్లయితే ఆ వాక్యాన్ని చదవాలా. ఆ చదవటం ద్వారా లేక వినటం ద్వారా వాక్యాన్ని మనకి విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. కారణం, బైబిల్ గ్రంథంలో అనేక మంది విశ్వాసంగా జీవించిన వారి యొక్క విషయాలు ఉన్నాయి. ఉదాహరణకు అబ్రహాము గారు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని చెప్పబడ్డది. అబ్రహాము గారు దేవుని యొక్క స్నేహితుడు. దేనివల్ల? విశ్వాసం ద్వారా. ప్రభు చెప్పారు ఆదికాండం 12వ అధ్యాయంలో, అబ్రహామా, నేను చూపించే దేశం వెళ్ళు, నిన్ను గొప్ప జనాంగంగా చేస్తానన్నారు. ఏ దేశం వెళ్ళాలా, ఏ ఊరు వెళ్ళాలా ఆయన చెప్పలేదు, ఈయన అడగలేదు. ఆయన బయలుదేరిపోయాడు. ఆ ఊరు తెలుసుకోకుండానే, ఆ ప్రాంతం తెలుసుకోకుండానే బయలుదేరి వెళ్ళిపోయాడు విశ్వాసంతో. కనుక ఆయన యొక్క విశ్వాస యాత్ర మనకి చాలా ప్రాముఖ్యమైన ఉదాహరణ. మన జీవితాల్లో కూడా ఈ కడవరి కాల చివరి దినాల్లో జీవిస్తున్నాం. విశ్వాసించినట్లయితే, దేవుని యొక్క మాటలు నమ్మినట్లయితే, ఎక్కడున్నాయి దేవుని మాటలు? బైబిల్ గ్రంథంలో. వాటి ద్వారా మన విశ్వాసం బలపడుతుంది. ఆ విశ్వాసం ద్వారా మనం దేవునికి ఇష్టలుగా జీవించగలం. అదే రీతిగా మనకి రక్షణ అనేది దేని ద్వారా వస్తుంది? యేసు ప్రభువు యొక్క ఉచితమైన కృప ద్వారా మనకు రక్షణ వస్తుంది. అయితే ఆ రక్షణ భాగ్యాన్ని మనము విశ్వాసం ద్వారా అంగీకరించాల. రక్షణ భాగ్యం అనేది మానవాళికి అంతటికీ కూడా దేవుడిస్తున్న, మనం అంటాం చూడండి, ఓపెన్ ఫ్రీ ఆఫర్ అంటాం ఇంగ్లీష్లో. అంటే అందరికీ కూడా ఉచితంగా ఇస్తున్నారు ఈ అవకాశాన్ని. అయితే అవకాశాన్ని, దేవుడిస్తున్న ఉచిత అవకాశాన్ని మనం అంగీకరించాలి, మనం పొందాలి. దాన్ని మనం అంగీకరించాలంటే మనకు కావాల్సింది విశ్వాసం. ఉదాహరణకు కొన్ని సందర్భాల్లో మనం వాడుతున్న ఈ యొక్క ఫోను, మొబైలు, ఆ నెట్వర్క్ వారు కొన్నిసార్లు ఫ్రీ ఆఫర్ ఇస్తున్నారు. అయితే ఆ ఫ్రీ ఆఫర్ మనం సంపాదించుకోవాలంటే, ఆ ఫ్రీ ఆఫర్ని మనం ఉపయోగించుకోవాలంటే, వారు చెప్పినట్లు ఏదో నంబరు, ఈ నంబర్కి మీరు డైల్ చేయండి, లేకపోతే ఈ నంబర్ నొక్కండి, 1 నొక్కండి, 2 నొక్కండి, ఏదో చెప్తారు. అది చేస్తేనే అప్పుడు అది వస్తుంది. అది చేయలేదనుకోండి, మనం
ఆ ఫ్రీ ఆఫర్, ఉచితంగా వచ్చే ఆ అవకాశం మనం కోల్పోతాం. అలాగే ఈ రక్షణ అనేది ప్రభు అందరికీ కూడా ఉచితంగా ఇది ఇస్తున్నారు. దానిని మనం విశ్వాసం ద్వారా అంగీకరించాల, అప్పుడు మనం రక్షణ పొందుతాం. కనుక విశ్వాసం అనేది ఎంత ప్రధానమైన పాత్ర పోషిస్తుందో రక్షణలో, మన యొక్క రక్షణలో, మన యొక్క నిత్య జీవంలో మనం గుర్తించాల. కనుక విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. మరొక విషయాన్ని కూడా మనం గమనించాల. అదేమిటంటే యేసు ప్రభువు వారు జీవించిన కాలంలో ఆ యొక్క కానానీయురాలు అనగా అన్యురాలు, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 22వ వచనం నుంచి ఆ వ్యక్తి గురించి చదువుతున్నాం. యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభును బ్రతిమాలుతుంది, నా యొక్క కుమార్తెకి ఒక దురాత్మ పట్టింది, మీరు స్వస్థపరచండి అని కోరింది. అప్పుడు జరిగింది ఏమిటి? యేసు ప్రభు వారు అన్నారు, తన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి ఆహారాన్ని పిల్లలకి ఇవ్వకుండా కుక్కలకి వేయకూడదు కదా. అలాగే నేను యూదుల కొరకు వచ్చాను అంటే తను అన్యురాలు, కానానీయురాలు. ఇది తన విశ్వాసం పరీక్షించడానికి ప్రభు అలాగన్నారు, అంతేగాని తను తృణీకరించలేదు. కాను యేసు ప్రభు అందరి దేవుడు కూడా, ఒట్టి యూదులకే కాదు అన్యులకు కూడా దేవుడైన. అయితే ఇక్కడ జరిగిన సంఘటన ఏమిటంటే తను ప్రభువా ఆ యొక్క పిల్లలు తింటున్న ఆ బల్ల మీద ఉన్న చిన్న చిన్న ముక్కలు, ఆ రొట్టె ముక్కలు క్రింద పడుతుంటే ఆ కుక్క పిల్లలు తింటాయి కదా, అలాగే నాకు కూడా ఆ చిన్న దీవుని ఇవ్వండి అన్నట్టుగా బ్రతిమాలింది. అంతేగాని కోపాడలేదు, నన్ను కుక్కతో పోలుస్తారని ఆయన్ని దూషించి వెళ్ళిపోలేదు. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, ఈమెలో ఉన్న విశ్వాసం యూదా దేశంలో నేను కనుగొనలేదు. అంటే చాలా విశ్వాసం ఉంచింది అన్యురాలు. ప్రభు వారు వెంటనే నీ కుమార్తెకి స్వస్థత కలిగింది, వెళ్ళిపోమన్నారు. తన కుమార్తెకు వెంటనే స్వస్థత వచ్చేసింది. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనకు కావాల్సింది ఏమిటంటే దేవుని యందు నమ్మిక, ఆ విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం ఉన్నట్లయితే ఎన్నో మహత్కార్యాలు, అద్భుత కార్యాలు మనం రుచి చూడవచ్చు, మనము పొందొచ్చు. అదే రీతిగా ఆ యొక్క శతాధిపతి కూడా ప్రభు దగ్గరికి వచ్చి, నా యొక్క సేవకుడు లేకపోతే నాకు సేవ చేస్తున్న వ్యక్తి చాలా అనారోగ్యంగా ఉన్నది పరిస్థితి, కనుక మీరు వచ్చి ఆ స్వస్థత చెయ్యాల. అయితే నా ఇంటికి రావటానికి నేను అర్హుని కాదు, కనుక మీరు మాట సెలవిస్తే చాలు, నాకు పరిచర్య చేస్తున్న ఆ వ్యక్తికి స్వస్థత వచ్చేస్తుంది, నా సేవకునికి ఆ స్వస్థత వస్తుందని ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో ఆ యొక్క అన్యుడైన శతాధిపతి, ఇంగ్లీష్లో సెంచురియన్ అంటాం, ఆయన చెప్పాడు. కనుక ప్రియ సోదరి సోదరులారా, వెంటనే ఆ యొక్క శతాధిపతి యొక్క పరిచర్య చేస్తున్న, సేవ చేస్తున్న వ్యక్తి స్వస్థత కలిగింది. కనుక దేవుని నమ్మినట్లయితే, యేసు ప్రభుని నమ్మినట్లయితే ఖచ్చితంగా స్వస్థ కార్యం జరుగుతుంది, లేదా ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. అయితే చాలా సందర్భాల్లో శిష్యులకు కూడా ఆ పూర్తి విశ్వాసం కలగలేదు, పూర్తి విశ్వాసం యేసు ప్రభునందు వారు చూపించలేదు. ఈ విషయాన్ని మనం గమనించాలా. ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు వారు అన్నారు, నేను సిలువ మరణాన్ని పొందుతాను, 3వ దినాన తిరిగి లేస్తానన్నారు. ఆ మాటలు యేసు ప్రభు శిష్యులు గుర్తుంచుకోలేదు, నమ్మలేదు. వారు చాలా నిరాశపడిపోయారు. ఆయన సిలువ వేసి ఆయన చంపేస్తే 3వ దినాన్ని మరలా ఆయన చెప్పినట్లుగానే లేస్తారని ఆ విశ్వాసం వారికి కలగలేదు. అప్పుడు మగ్దలేని మరియ వచ్చి యేసుప్రభు లేచాడని చెప్తే అప్పటికి కూడా వారు పూర్తిగా నమ్మలేదు, ఇంకా వారికి అనుమానం ఉన్నది. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము దేవుని బిడ్డలుగా దేవుని ఆయన వాక్యాన్ని నమ్మాల. కొన్ని సందర్భాల్లో అసాధారణమైన సంగతులు దేవుడు తెలియజేస్తారు, వాటిని కూడా మనం నమ్మాల. ఉదాహరణకు నోవాహు కాలంలో, ఆదికాండం 6వ అధ్యాయంలో, నోవాహు నువ్వు ఒక ఓడను కట్టుకో,
పెద్ద వర్షం వస్తుంది, దాన్ని జలప్రళయం అంటున్నాం మనం. వరద వస్తుంది, మొత్తం భూమి మీద జీవరాశులు అన్నీ కూడా నశించిపోతాయి. కనుక నీవు నీ కుటుంబానికి ఒక వాడ కట్టుకోమన్నారు. మనందరికీ తెలిసిన రీతిగా సృష్టి నుంచి, అనగా దేవుడు సృష్టించిన దినం నుంచి నోవాహు కాలం వరకు కూడా ఎప్పుడు భూమి మీద వర్షం అనేది లేదు. వర్షం లేకపోయినట్లయితే ఇక వరద అనే ప్రశ్నే లేనే లేదు. కనుక వర్షం అనేది, వరద అనేది, ఈ రెండు మాటలకి వారికి అర్థమే తెలియదు ఆనాటి ప్రజలకి, నోవాహు కాలం వరకు కూడా. అయినప్పటికీ వర్షం అంటే తెలియకపోయినప్పటికీ, వరద అంటే ఎప్పుడు ఆయన చూడకపోయినప్పటికీ నోవాహు నమ్మాడు. తన సొంత డబ్బులతోటే ఆ ఓడని నిర్మించేశాడు. చూచారా? అలాగే దేవుడు తన వాక్యంలో చెప్పిన విషయాలు నోవాహు వలె మనం నమ్మిక ఉంచాలా. మనం నమ్మినట్లయితే ఆ కార్యాలు మన జీవితంలో నెరవేరుతాయి. కనుక విశ్వాసులుగా మనకు కావాల్సింది ఆ యొక్క నమ్మిక, లేకపోతే దేవుని నమ్ముకున్న వారుగా మనకు కావాల్సినది ఆ విశ్వాసం. కనుక విశ్వాసం అనే నమ్మిక అనే ఒకటే. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. అయితే ఆ యొక్క విశ్వాసంతో ప్రభు ఏమన్నారు? నీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నట్లయితే ఇక్కడున్న ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడిపోమంటే పడిపోతుంది. ఆవగింజ ఎంత ఉంటుందో మనకు తెలుసు, చిన్నదంతే. అది ఒకవేళ పొరపాటున ఒక గింజ కింద పడిందంటే మళ్ళీ దాన్ని తీయాలంటే చాలా కష్టం, దాన్ని వెతకటమే కష్టం. అంత చిన్నది మనందరికీ తెలుసు. కానీ ఆ చిన్న ఆవగింజను కూడా మనము ఆ వర్షాకాలంలో దాన్ని నాటామనుకోండి, అది కొద్ది దినాల్లో మొలకెత్తి పెద్ద వృక్షంగా మారిపోతుందని మనకి బైబిల్ పండితులు చెప్తున్నారు. మన ప్రాంతంలో ఆవాలు ఎక్కువ పండించట్లేదు, కానీ కొన్ని ప్రాంతాల్లో పండిస్తున్నారు. కూరగాయల మొక్కల్లో, అంటే కూర మొక్కలు అన్నింటిలో కూడా ఆవ మొక్క చాలా పెద్దగా ఉంటుంది, ఒక చెట్లాగా అయిపోతుంది. అది పెద్ద పెద్ద కొమ్మలు ఉంటాయి కనుక ఆ కొమ్మల్లో ఆకాశ పక్షులు కూడా వచ్చి నివాసం చేస్తాయి. చూడటానికి గింజ చిన్నదే, చాలా చిన్నది. అన్ని గింజల్లో ఆవు గింజ చాలా చిన్నది. అయితే అది నేలని పడినట్లయితే, అది దానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నట్లయితే మొలకెత్తి పెద్ద చెట్టు అయిపోతుంది. అలాగే విశ్వాసం కొంచెమైనప్పటికీ, విశ్వాసం అనేది కొంచెమే, కానీ ఆ కొంచెం విశ్వాసం అది పెద్ద పెద్ద కార్యాలు చేయగలదు. కనుక ప్రియ సోదరి సోదరుడా, మనము దేవుని బిడ్డలుగా ఇక విశ్వాసాన్ని కలిగి ఉండాలా. అది చిన్నదైనప్పటికీ మహత్కార్యాలు, పెద్ద పెద్ద కార్యాలు మనము జరిగించగలం దేవుని యొక్క నామం పేట, దేవుని మహిమ కొరకు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము దేవుని బిడ్డలుగా ఈ అద్భుత కార్యాలు, ఈ మహత్కార్యాలు చేయటానికి విశ్వాసం కావాలి. కనుక విశ్వాసం అనేది మనకి చాలా ప్రాముఖ్యము, స్త్రీలైనా పురుషులైనా. అయితే అనేక మంది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కొంతమంది స్త్రీలను కూడా ప్రస్తావించారు పౌలు గారు. ఉదాహరణకు శారా విశ్వాసంతో తను ముసలితనంలో, పెద్ద వయసులో, ఎన్ని సంవత్సరాలు అప్పటికి ఆవిడికి 90 సంవత్సరాలు, 90 సంవత్సరాలకి గర్భం దాల్చి తన యొక్క వాగ్దాన పుత్రుడు ఇస్సాకుకు జన్మనిచ్చింది. అంటే విశ్వాసం ద్వారానే కలిగింది, శారీరకంగా కాదు. అలాగే రాహాబు కూడా విశ్వాసం ద్వారా తను తన యొక్క కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. అన్యురాలే, కానీ దేవుని కార్యాలు విన్నప్పుడు తనలో విశ్వాసం పుట్టుకొచ్చింది. మనం కూడా దేవుని బిడ్డలుగా ఆ విధంగా విశ్వాసాన్ని కలిగి ఉండాల. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం చూసినట్లయితే ఎంతోమంది విశ్వాస వీరులుగా వారు ఈ లోకంలో జీవించారు. మనం కూడా
ఈ కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్నాం. అటువంటి విశ్వాసాన్ని మనము మన జీవితాల్లో కలిగి ఉండాలా. అలా కలిగి ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలా. మనకు చదువు రాకపోయినట్లయితే దేవుని వాక్యాన్ని వినాలా. అయితే చదువు వచ్చినప్పటికీ ఎవరైనా దేవుని వాక్యాన్ని వివరిస్తున్నట్లయితే, బోధిస్తున్నట్లయితే దానిని కూడా మనం వినాలా. దాని ద్వారా, వినుట ద్వారా మనకి బలమైన విశ్వాసం వస్తుంది. కనుక ప్రియ సోదరి సోదరులారా, విశ్వాసము ఎంత ప్రాముఖ్యమైనదో మనం గమనించాలా. కనుక విశ్వాసమును కలిగి ఉండట, ఈ విశ్వాసం ద్వారానే దేవునితో మనము ఆ యొక్క అనుదిన సత్సంబంధాన్ని కలిగి ఉంటాం. విశ్వాసం ద్వారానే దేవునితో ఆ యొక్క విడదీయలేని ఆ ఆధ్యాత్మిక సంబంధాన్ని మనము కలిగి ఉంటాం, దానిలో బలపడతాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, విశ్వాసం మనకెంతో అవసరం. కనుక ఈ యొక్క 8వ పాఠం చాలా ప్రాముఖ్యమైనది. ఈ విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. అయితే చాలా సందర్భాల్లో మనం విశ్వాసాన్ని కోల్పోతున్నాం, విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో మనకి కీడు కలిగినప్పుడు, లేదా అనారోగ్యం కలిగినప్పుడు, మనకు నష్టం కలిగినప్పుడు ఏం చేస్తున్నాం? ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తున్నాం. అది చేయకూడదు. మనం విశ్వాసం కలిగి ఉండాలా, విశ్వాసంలో కొనసాగాల. కనుక ప్రియ సోదరి సోదరుడా, మనము దేవుని బిడ్డలుగా ఎటువంటి ఆర్థిక, ఆధ్యాత్మిక, శారీరక ఒడిదుడుకులు వచ్చినప్పటికీ మనం విశ్వాసంలో నిలిచి ఉన్నట్లయితే, విశ్వాసంలో మనం స్థిరంగా ఉన్నట్లయితే, అప్పుడు మనకు వచ్చే ఎటువంటి సవాళ్ళు, సమస్యలు అయినప్పటికీ అవన్నీ కూడా ప్రభు తొలగిస్తారు, మనల్ని దీవిస్తారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము విశ్వాసంలో కొనసాగాల. ఆ యొక్క విశ్వాసం ద్వారా అనేకమైన మేళ్ళు, అనేకమైన దీవెనలు దేవుని యొక్క భక్తులు, దేవుని యొక్క విశ్వాసులు పొంది ఉన్నారు. కనుక మనం కూడా విశ్వాస యాత్రలో మనము ఈ విశ్వాసంతో ముందుకు కొనసాగాల. అనేక సందర్భాల్లో రేపు జరగబోయే విషయాలు మనకు తెలియదు, కానీ దేవుని నమ్ముకొని ఆ విశ్వాసంతో మనము ముందుకు కొనసాగినట్లయితే అప్పుడు ప్రభువారు మనల్ని దీవిస్తారు, మనకి ఆయన తోడుంటారు, మనల్ని నడిపిస్తారు ఆయన యొక్క చిత్త ప్రకారంగా. కనుక ప్రియ సోదరి సోదరుడా, ఈ యొక్క విశ్వాసం అనేది మనకు చాలా అవసరం. విశ్వాసం లేకపోయినట్లయితే మనము నిత్య జీవాన్ని పొందలేము. విశ్వాసం లేకుండా ఈ రక్షణ భాగ్యాన్ని మనం పొందలేము. కనుక మనం చేయవలసింది ఏంటంటే, మానవులుగా ఆ విశ్వాసాన్ని కలిగి ఉండాలా. దేవుడు చెప్పిన విషయాలు ఇప్పుడు మనకి 100% పూర్తిగా అర్థం కాకపోవచ్చు. చాలా సందర్భాలు అనేక విషయాలు మనకు అర్థం కావు. కానీ విశ్వాసంతో మనం ముందుకు కొనసాగినట్లయితే దేవుడు ఆయన కృపలో ఆయన మనల్ని నడిపిస్తూ అప్పుడు ఆశీర్వదిస్తారు ఆయన. కనుక ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, అటువంటి విశ్వాసం మనకి కావాలి. విశ్వాసం మనకున్నట్లయితే మనము ఆ విశ్వాసం ద్వారా దేవుని అనుగ్రహాన్ని మనం పొందవచ్చు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందవచ్చు. కనుక అనేక మంది భక్తులు విశ్వాసం ద్వారా పాత నిబంధన కానీ, క్రొత్త నిబంధన కానీ అనేకమైన ఆశ్చర్యకార్యాలు, వీటిని మనం అద్భుతాలు అంటాం, అవన్నీ కూడా చేశారు. కనుక మనం కూడా ప్రభువు కొరకు, ఆయన మహిమ కొరకు, ప్రభు యొక్క నామ ఘనత కొరకు మనం కూడా విశ్వాసం కలిగి ఉన్నట్లయితే అది ఎటువంటి సవాళ్ళైనా సరే, ఆధ్యాత్మిక సవాళ్ళైనా, శారీరక సవాళ్ళైనా మనము వాటిని అధిగమించవచ్చు. కనుక విశ్వాసంతో షడ్రకు, మేషకు, అబేద్నెగో అవి బబులోను పేర్లు, వారి యొక్క బైబిల్ పేర్లు హననయ, అజరయ, మిసాయేలు.
వారు అగ్నిగుండంలో వేయబడటానికి కూడా వెనుకడుగు వేయలేదు. ఏమన్నారు? ఆ అగ్నిగుండం నుంచి మా దేవుడు మమ్మల్ని కాపాడగలడు. ఎలా తెలుసు వారికి? దేవుడు ఏమైనా అంతకుముందు రాత్రి వరకు కల కానీ దర్శనం కానీ ఇచ్చి మీరు దానిలో పడేసినప్పటికీ మిమ్మల్ని నేను కాపాడుతాను, నేను వస్తాను అని ఏ విధమైన కల కానీ దర్శనం కానీ ఇవ్వలేదు. కానీ ఎలా తెలుసు వారికి? మనకి యెషయా గ్రంథం 43 అధ్యాయంలో మొదటి 3 వచనాలు చదివినట్లయితే, మీరు అగ్నిలో నడిచినప్పటికీ ఆ అగ్ని మిమ్మల్ని కాల్చలేదు, జలములలో పడి వెళ్ళినప్పటికీ ఆ జలములు మిమ్మల్ని ముంచలేవు, అంటే మిమ్మల్ని నాశనం చేయలేవు అని చెప్పారు. ఆ యొక్క ఆదరణకరమైన వాక్యం, ఆ యొక్క దేవుని యొక్క భరోసా, దేవుడు చెప్పిన మాటలు, మీరు అగ్నిలో వెళ్ళినప్పటికీ అగ్ని మిమ్మల్ని కాల్చదు. యెషయా గ్రంథం 43 అధ్యాయం 2వ వచనం. దాన్ని నమ్మారు వారు. కనుకనేమన్నారు? మా దేవుడు మమ్మల్ని అగ్నిగుండం నుంచి కూడా కాపాడుతాడు మహారాజా నెబుకద్నెజరు అని చెప్పారు. వారు నమ్మినట్లుగానే ఆ విశ్వాసం ద్వారా అగ్నిగుండంలో వేయబడటానికి కూడా వెనిది లేదు. అప్పుడు దేవుడు అద్భుతాన్ని జరిగించారు, మనందరికీ తెలుసు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఆ యొక్క విశ్వాసం అనేది మనలో ఉన్నట్లయితే మనము ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు మనము చూడగలం, మనం చెయ్యగలం. కనుక ఈ యొక్క సమయంలో దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని అత్యధికంగా దీవించాలని, దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని మెండిగా ఆశీర్వదించాలని మనందరం కోరుకుంటున్నాం. కనుక మనకున్న భరోసా ఏమిటి? ఎవరైనా ప్రభువుని నమ్ముకుని మరణిస్తే అది నిద్ర వంటిది, వారికి నిత్య జీవం ఉన్నది, వారు రెండవ రాకడ దినాన మహిమ శరీరాలతో లేస్తారు అని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. ఈ విషయాలు మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 51 నుంచి చదువుతున్నాం. నిజమే, మన కళ్ళారా ఎప్పుడు చూడలేదు చనిపోయిన వారు సమాధిలోంచి లేవటం. కానీ దేవుడు చేసిన అద్భుత కార్యాలు, లాజరుని లేపారు, 4 దినాల సమాధుల్లో ఉన్న వ్యక్తిని. ఖచ్చితంగా ఆ విషయాన్ని మనం నమ్ముతున్నాం. దాని ద్వారా మనకు కలిగేది ఏమిటి? విశ్వాసం. ఒక దినాన ప్రభువుని నమ్ముకుని చనిపోయిన మన కుటుంబ సభ్యులు, ఒకవేళ మనం కూడా కాస్త రెండవ రాకడ ఆలస్యం అయితే మనం కూడా ఒక దినాన్ని చనిపోతాం. ఎవరు కూడా, ఏ మానవుడు కూడా కలకాలం జీవించరు. అయితే ఆ విధంగా చనిపోయినట్లయితే, ప్రభువుని నమ్ముకుని ఆయన వాక్యపు వెలుగులో, ఆయన 10 ఆజ్ఞల వెలుగులో జీవించి చనిపోయినట్లయితే ఖచ్చితంగా వారికి పునరుత్థానం, అంటే మరలా లేస్తారు. ఎలాగా? మహిమ శరీరాలతో, దేవదూతల లాంటి శరీరం. అంటే ఇంకా ఆ శరీరానికి ఎప్పుడు కూడా ఎంతకాలం ఉన్నప్పటికీ అనారోగ్యం కానీ, ముసలితనం కానీ, మరణం కానీ రానే రాదు. అలాంటి శరీరాలు ఇస్తారు. అది మన యొక్క విశ్వాసం. మనం ఇంకా కళ్ళారా చూడలేదని అతి త్వరలో రెండవ రాకడ దినాన్ని చూస్తాం. అనగా ఎవరైతే ప్రభు నమ్ముకుని మరణించారో మన బంధువులు, మన మిత్రులు, వారందరూ కూడా లేస్తారు. కనుక ఇది మన యొక్క విశ్వాసం. జరగబోయే విషయాల్ని ముందుగానే మనం నమ్ముతున్నాం. దాన్ని మనం విశ్వాసమని వివరిస్తున్నాం. కనుక ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, నీవు కూడా దేవుని యందు నమ్మిక ఉంచుతున్నావా? దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? ఆయన యొక్క వాక్యము, బైబిల్ గ్రంథం మీద నీకు విశ్వాసం ఉన్నదా? బైబిల్లో చెప్పే ప్రతి విషయం కూడా ఇది దేవుని మాటలు అని నువ్వు విశ్వసిస్తున్నావా? అలా చేసినట్లయితే దేవుడు చెప్పిన విషయాలు మనం నమ్మి ఆ యొక్క విషయాల ప్రకారంగా మనం జీవించాలా. కనుక ప్రియ సోదరి సోదరుడా, దేవుడు మనలందరినీ కూడా పిలుస్తున్నారు. నా కుమారుడా, నా కుమార్తె, నేను త్వరగా వస్తున్నాను. ఈ లోకం శాశ్వతం కాదు, నేను వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తాను అంటున్నారు. అది కూడా మనం విశ్వాసం ద్వారా నమ్మవలసిందే. దానికి రుజువేంటి అంటే, కొన్ని సందర్భాల్లో మనం ఏ విధమైన శారీరక రుజువులు ఇవ్వలేము. ప్రూఫ్ అంటున్నాం ఇంగ్లీష్లో, అది ఇవ్వలేము. కానీ
మన నమ్మిక, మన విశ్వాసం అది జరుగుతుందంటే ఖచ్చితంగా జరుగుతుంది. దేవుడు చెప్పిన అనేక విషయాలు అక్షరాల 100% జరిగాయి. ఇది కూడా అనగా ఆయన రెండవ రాకడ కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇది మన యొక్క విశ్వాసం, ఇది మన యొక్క నమ్మిక. కనుక ప్రియ సోదరి సోదరుడా, మనకు అటువంటి నమ్మిక, దృఢమైన నమ్మిక, బలమైన నమ్మిక మనకి కావాలా. కనుక ఈ యొక్క పాఠం ద్వారా మనం నేర్చుకుంటున్నది ఏమిటంటే, ఆ విశ్వాసం అనేది దేవుడు ఉచితంగా ఇస్తానన్నారు. మనం ప్రభువుని నమ్ముకున్నట్లయితే, ఆయన నామపేట ముంచడం బాప్తిసం తీసుకున్నట్లయితే, ఆయన వాక్యపు వెలుగులో, ఆయన 10 ఆజ్ఞల వెలుగులో మనం జీవిస్తున్నట్లయితే, అప్పుడు దేవుడు మనకిచ్చే ఆత్మ వరాలు, ఈ విషయాలను మనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఆత్మ వరాలు. ఆ ఆత్మ వరాల్లో ఒక వరం, దేవుడిచ్చే వరం విశ్వాసము. కనుక విశ్వాసం అనేది దేవుడు ఉచితంగా ఇస్తున్నారు మనకి ఆ యొక్క వరాన్ని. దానికి మనం ఏమి డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, దానికి ఏమీ కూడా మనం ఇంత ద్రవ్యాన్ని చెల్లించక్కర్లేదు. ఆయన నమ్మితే సరిపోతుంది. ఆ విశ్వాసాన్ని మనకిస్తారు, బలమైన విశ్వాసాన్ని. అది ఆయన ఇచ్చే ఆత్మఫలాల్లో ఒక ఫలం అన్నమాట. కనుక ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, యొక్క విశ్వాసాన్ని దేవుడు మనకు ఉచితంగా ఇస్తున్నారు. కనుక ఆ విశ్వాసాన్ని మనం కలిగి ప్రభువు కొరకు ఈ కడవరి కాల చివరి దినాల్లో జీవిద్దాం. ప్రభు మనల్ని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తారు. ఆయన కృప మనందరికీ కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అది నీ నిర్ణయం అయినట్లయితే, నాకు విశ్వాసం కావాలి, విశ్వాసం ద్వారా నేను జీవిస్తాను, త్వరలో ప్రభు వస్తున్నారు, నేను పరలోకం వెళ్తాను, కలకాలం ఆయనతో జీవిస్తాను అనే విశ్వాసం నీకు ఉన్నట్లయితే, యేసు ప్రభును రక్షకుడిగా అంగీకరించు. ఆయన చెప్పినట్లుగా నీటిలో ముంచడం బాప్తిసం తీసుకో. ఆయన యొక్క వాక్యపు వెలుగులో, ఆయన 10 ఆజ్ఞల వెలుగులో జీవించు. ప్రభు నిన్ను ప్రత్యేకంగా ఆశీర్వదిస్తారు. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి ఈ యొక్క 8వ పాఠాన్ని ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా సంఘాలని మీరు ప్రత్యేకంగా ఆశీర్వదిస్తున్నారు. వందనాలు ప్రభువా. విశ్వాసం మాకు అనుగ్రహించి, మీ యందు బలమైన విశ్వాసం కలిగి మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా ఈ కడవరి కాల చివరి దినాల్లో జీవించే కృప దయచేయమని, ఈ వాక్యాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో, ఈ యొక్క వీడియోని ఇతరులకు ఎవరైతే పరిచయం చేస్తున్నారో వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని, నీ కృపతో మమ్మల్ని నింపమని, మీ యొక్క సహాయం మాకు అనుగ్రహించవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మీకు అందరికి కూడా దేవుని నామపేట వందనాలు. నా కొరకు, ఈ జరుగుతున్న ఉద్యోగ సభల కొరకు, నాతో ఉన్న బృందం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి. చాలా వేడిగా ఉన్నది, అయినప్పటికీ దేవుని కార్యాలు జరగాల. ఒక్కరోజు కూడా విరామం లేకుండా ఈ మీటింగ్లు కొనసాగిస్తున్నాం. ఈ యొక్క ఏప్రిల్ 30వ తారీఖు నుంచి ఈ మీటింగ్లు జరుగుతూనే ఉన్నవి. అయితే ప్రభు మమ్మల్ని కాచి కాపాడేలాగా, నడిపించేలాగా మీరు ప్రార్థిస్తూ ఉండండి. దేవుని చిత్తమైనట్లయితే 9వ పాఠంలో వచ్చే వారం కలుసుకుందాం. దేవుని కృప, ఆయన కాపుదల, ఆయన సహాయం మనందరికీ మెండుగా కలుగునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.